మీరు చేస్తున్న ఈ ధర్నా ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? ప్రధానంగా మహిళలకు ఏం కావాలని? మేము పర్సనల్ గా డిమాండింగ్ ఏం లేవండి. ఆయన ఏదైతే వాగ్దానాలు ఇచ్చాడో అవన్నీ సమకూరిస్తే మేము ఎందుకు వస్తాం ఇట్లా? మేము ఎందుకు అడుగుతాం ఆయనని? ఆయనకి నమ్మే కదా చూపించి, ఆశ చూపించే కదా ఓట్లు వేపించుకున్నాడు అందరితోని. హామీలు ఇచ్చినాం, అమలు చేసినాం అని కూడా చెప్తా ఉంటారు. ఎక్కడ మళ్ళీ ఫ్రీ బస్ కావచ్చు, ఫ్రీ కరెంట్ కావచ్చు, ఫ్రీ గ్యాస్ కావచ్చు. ఫ్రీ బస్ ఇస్తే సరిపోతుందా? ఆ బస్సు మేము డబ్బులు అంటే మేము 20 రూపాయలు 30 రూపాయలు పెట్టుకోలేమా? ఇక్కడ నుండి 100 కిలోమీటర్స్ పోతే మా అంటే దాని వల్ల యూజ్ లేదంటారా మీరు? ఏం యూజ్ అండి అది? ఫ్రీ బస్ ఎందుకు? ఫ్రీ కరెంట్ ఎవరికి ఇచ్చారండి? మీకు వచ్చిందా? మీరు కూడా ఇక్కడ పబ్లికే కదా, లోకలే కదా, మీకు ఏమైనా కట్ అయినాయా? మాకైతే కట్ కాలేదు. మరి ఇప్పటివరకు మాకైతే ఏం రాలేదు. మా పిల్లలు కూడా స్టడీస్ లో ఉన్నారు, వాళ్ళకి ఇప్పటివరకు బైక్స్ అన్నారు, డిగ్రీ వాళ్ళకి బైక్లు అన్నారు, 3000 నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు. ఏమైనా ఇవన్నీ అంటే జస్ట్ మాట వరుసకి చెప్పి ఓట్లు వేయించుకున్నాడా? అబద్ధాలు ఎందుకు చెప్పాలి? లేదు నాతో కాదు అనేసి దిగిపోవచ్చు కదా, చెప్పలేకపోతే దిగిపోవాలా? అట్లా దిగిపోకుండా బీజేపీ పైన ఎందుకు అబద్ధాలు వేయడం? నిన్న 2 days అవుతుంది బడ్జెట్ అవి వచ్చి, ఇంకా అమలు పెట్టడానికి టైం అయితే పడుతుంది కదా. నువ్వు 6 నెలలు అయింది మరి ఎక్కి, ఇప్పటి వరకు నువ్వే క్లియర్ చేయట్లేదు, మమ్మల్ని ఎక్కడ క్వశ్చన్ చేసేది నువ్వు? మనము ఈ 2 నెలలు 3 నెలలు 6 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎలా ఉందో చూస్తున్నాము. ఎంత అస్తవ్యస్తంగా ఉందంటే, ఒక్క మాటలో చెప్పాలంటే, ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెట్టినా కూడా ప్రజలందరూ కూడా ఒక అవకాశం ఇచ్చారు. ఆ అవకాశం 5 సంవత్సరాల వరకు కాదు, ఇప్పుడు గడిచిన ఈ కొద్ది కాలంలోనే రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎంత దారుణంగా ఉందో ప్రజలు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు. ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెట్టినా కూడా భారీ మెజారిటీతో ఈసారి బీజేపీ వస్తుంది. నిన్న కాక మొన్న బడ్జెట్ రిలీజ్ చేశారు. ఆయన ఏమంటున్నారు? కిషన్ రెడ్డి గారిని మీరు పార్టీలో నుంచి దిగిపోవాలి, మీరు ఎందుకున్నారు ఏంటి అంటున్నారు. కిషన్ రెడ్డి గారిని రేవంత్ రెడ్డి గారు కాదు కదా. రేవంత్ రెడ్డి గారి లాగా ఓటుకు నోటు కేసు అని అదని ఇదని పార్టీలు మారి బీజేపీలో కిషన్ రెడ్డి గారు లేరు. పుట్టినప్పటి నుంచి కూడా ఆయన బీజేపీ జెండానే పట్టుకున్నారు, బీజేపీ పార్టీకే పనిచేశారు, బీజేపీ పార్టీలోనే ఉంటున్నారు. మాకు ఎజెండా ఏంటి అంటే, తెలంగాణ మొత్తం కూడా బీఆర్ఎస్ పరిపాలనతో చాలా నష్టపోయింది. ప్రజలు ఈసారి ఏదో ఈయన చెప్పిన గ్యారంటీలు, ఈయన చెప్పిన మాటలకు మోసపోయి ఓట్లేసి ఒక అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నారు రేవంత్ రెడ్డి గారు. నా పేరు పద్మ మహేశ్వర్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలిని. నిన్న మనం అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ ను గమనించినట్టయితే, మహిళలకు పెద్దపీట వేసి గెలిచిన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు అంతే గద్దెనెక్కి కూర్చున్నారు, కానీ మహిళలకు ఇచ్చిన హామీలు మాత్రం మర్చిపోయారు. నిన్న బడ్జెట్ ని మనం గమనించినట్టయితే, ఏవైతే హామీలు ఇచ్చారో మహాలక్ష్మి పథకం కింద 2500 కానీ, తర్వాత అమ్మాయిలకి స్కూటీలు కానీ, 5 లక్షల గ్యారంటీ కార్డు కానీ, పెన్షన్లు కానీ, ఇట్లా అనేక రకాల హామీలు ఇచ్చారు. కానీ బడ్జెట్ లో ఏ విధమైన కేటాయింపు లేదు. అంటే ఊరికేనే అంటే ఓట్లు వేయించుకునే అంత వరకే మాటలు చెప్పి, ఇప్పుడు బడ్జెట్ లో కేటాయింపులు లేవు కాబట్టి మనకి ఏ విధమైన అంటే హామీ అది నెరవేరనట్టే కదా. కాబట్టి మీరు ఇచ్చిన హామీలు ఖచ్చితంగా నెరవేర్చే వరకు